హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ పగలు సందడిగా ఉండే ఈ నగరం రాత్రి అయితే వేరే కథ చెబుతుంది. చరిత్రలో చిక్కుకున్న కోటలు, ఖాళీ ఇల్లు, నిశ్శబ్ద రన్వేలు, మధ్యరాత్రి అడుగుల శబ్దాలు. ఇది కేవలం కథలా, లేదా నిజంగా మన మధ్య ఏదో ఉందా? ఈరోజు హైదరాబాద్లోని అత్యంత భయంకరమైన 5 ప్రదేశాల వెనుక ఉన్న నిజమైన సంఘటనలు తెలుసుకుందాం. లైట్లు ఆఫ్ చేయండి, సౌండ్ పెంచండి, కథ మొదలవుతుంది. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. హైదరాబాద్ నగరంలో ఎన్నో కథలు వినిపిస్తాయి, కానీ కొన్ని కథలు మాత్రం వినగానే మనసులో నిలిచిపోతాయి. బేగంపేట సమీపంలోని కుందన్బాగ్ ప్రాంతంలో ఒక పాత ఇల్లు ఉంది. ఈరోజు అది సాధారణంగా కనిపించవచ్చు, కానీ 90s చివరిలో అక్కడ జరిగిన సంఘటన ఇప్పటికీ చాలా మందికి గుర్తుంది. ఆ ఇంట్లో నివసించిన వారు ఒక తల్లి, ఆమె 2 కూతుర్లు. వారి జీవితం చాలా సాదాసీదాగా సాగేది. పక్కింటి వారితో ఎక్కువగా కలిసిపోవడం లేదు, కానీ ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదు. కొంతమంది చెప్తున్న ప్రకారం ఆ ఇంటి కుటుంబం కొంతకాలంగా ఒంటరిగా జీవించేది. వారి తండ్రి చాలా కాలం క్రితమే మరణించాడని అంటారు. ఒకరోజు పక్కింటి వారికి ఒక వింత విషయం గమనించారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుంది. మొదట వారు అది డ్రైనేజ్ సమస్య అనుకున్నారు, కానీ వాసన రోజు రోజుకి ఎక్కువైంది. అప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి తలుపు తట్టారు. ఎవరూ స్పందించలేదు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారు చూసిన దృశ్యం భయంకరమైంది. ఆ తల్లి మరియు 2 కూతుర్లు కొన్ని రోజుల క్రితమే మృతి చెందారు. శరీరాలు పూర్తిగా కుళ్ళిపోతున్న స్థితిలో ఉన్నాయి. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం అది సహజ మరణం లేదా ఆత్మహత్య కేసు కావచ్చని అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పక్కింటి వారు చెప్తున్న మాటలు పోలీసులను షాక్కు గురి చేశాయి. మేము కొన్ని రోజుల క్రితం కూడా ఆ ఇంట్లో లైట్లు వెలిగినట్టు చూసాం. మేము కిటికీ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉన్నట్టు చూసాం. అంటే మరణించిన తర్వాత కూడా ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఎలా కనిపించింది? ఇది అపోహ లేదా నిజంగా ఎవరో అక్కడ ఉన్నారా? కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. బహుశా ఎవరో బయటివారు లోపలికి వచ్చి ఉండొచ్చు. కానీ తలుపులు, కిటికీలు లోపల నుంచి లాక్ అయి ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో లైట్లు ఎవరు ఆన్ చేశారు? ఇక్కడ నుంచి కథ భయంకరంగా మారింది. స్థానికులలో ఒకరు చెబుతున్న సంఘటన. రాత్రి సుమారు 10:30 సమయంలో ఆ ఇంటి బాల్కన్ దగ్గర ఒక తెల్లని దుస్తులు ధరించిన ఆకారం నిలబడి ఉన్నట్టు కనిపించిందట. అతను స్పష్టంగా చూశానని చెప్పాడు, కానీ కొన్ని క్షణాల్లో అది మాయమైపోయింది. ఇంకొక యువకుడు తన అనుభవం ఇలా చెప్పాడు. మేము సరదాగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. లోపలికి వెళ్ళలేదు, కానీ గేటు దగ్గర నిలబడి ఉండగా ఒక చల్లని గాలి తాకింది. ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు అనిపించింది. శాస్త్రీయంగా చూస్తే పాత ఇల్లు, మూసిన ప్రదేశం, గాలి ప్రవాహం ఇది మనసులో భయాన్ని సృష్టించవచ్చు, కానీ అనుభవించిన వారికి మాత్రం అది కేవలం ఊహ కాదు. పోలీస్ రికార్డులో ఇది ఒక సాధారణ మృతి కేసుగా ముగిసింది. ఎటువంటి అధికారికంగా హంటెడ్ అనే మాట లేదు, కానీ స్థానిక కథల్లో మాత్రం ఈ ఇల్లు ఇప్పటికీ శాంతి పొందలేదని చెప్తారు. సంవత్సరాలు గడిచే ఇల్లు ఖాళీగానే ఉంది. కొంతమంది కొనుగోలు చేయాలని ప్రయత్నించారు, కానీ చివరకు వెనక్కు తగ్గారు. ఎందుకంటే ఆ ఇంటి పేరు వినగానే భయం ముందుకు వస్తుంది. ఇప్పటికీ రాత్రి ఆ ప్రాంతంలో వెళ్ళేవారు ఆ ఇంటి వైపు చూడడానికి కూడా ఇష్టపడరు. ప్రశ్న మాత్రం ఒకటే, వారు మృతి చెందిన తర్వాత కూడా లైట్లు ఎలా వెలిగాయి? కిటికీలో కనిపించిన ఆకారం ఎవరు? మనిషి ఊహ భయాన్ని సృష్టించగలదు, కానీ కొన్ని సంఘటనలు మాత్రం సాధారణంగా వివరించలేము. అది ఆత్మలా లేదా మనసు మాయలా? ఆ ఇంటి గోడలు మాత్రమే నిజం తెలుసు. హైదరాబాద్ నగరానికి చరిత్ర ఉన్న హృదయం. శతాబ్దాల కథలు చెప్పే గోడలు, యుద్ధాల అరుపులు ఇంకా ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించే ప్రదేశం అదే గోల్కొండ కోట. పగలు ఇది ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే. ఫోటోలు, గైడ్స్ చప్పట్లు కొడితే ప్రతిధ్వని వచ్చే ప్రసిద్ధ ప్రదేశం. కానీ రాత్రి 8 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గేట్లు మూసిన తర్వాత అక్కడ మిగిలేది నిశ్శబ్దం మాత్రమే. 2012లో ఒక సెక్యూరిటీ గార్డ్ పేరు బయటపెట్టలేదు. తన అనుభవం మీడియాతో పంచుకున్నాడు. ఒకరోజు అతని డ్యూటీ రాత్రి 10 to మార్నింగ్ 4 వరకు. సుమారు 11:40 సమయంలో అతను బారాదారి ప్రాంతం దగ్గర పహారా కాస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఖాళీ కారిడార్లో స్పష్టంగా అడుగుల శబ్దం వినిపించింది. అది జంతువు శబ్దం కాదు, అది మనిషి నడకలా అనిపించింది. అతను టార్చ్ వెలిగించాడు. ముందు ఎవరూ లేరు. అడుగుల శబ్దం ఆగిపోయింది. అతను ముందుకు 2 అడుగులు వేశాడు. మళ్ళీ అదే శబ్దం. ఈసారి అతని వెనుక నుంచి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అప్పుడే ఒక్కసారిగా చల్లని గాలి తాకింది. వెన్నులో జలధరి. అతను చెప్తున్న మాటలు, నాకు అక్కడ నేను ఒక్కనే లేనట్టు అనిపించింది. ఇది ఒక ఘటన కాదు. 2014లో కొంతమంది యువకులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కోటలో ఉన్నారు. వారిలో ఒకరు వీడియో తీస్తుండగా దూరంగా ఒక తెల్లని ఆకారం కదులుతున్నట్టు కనిపించింది. మొదట అది లైట్ రిఫ్లెక్షన్ అనుకున్నారు, కానీ వీడియో స్లో మోషన్లో చూసినప్పుడు ఆ ఆకారం మనిషిలాగా నిలబడి ఉన్నట్టు కనిపించింది. స్థానిక కథనం ప్రకారం తారామతి అనే నర్తకి, ఆమె ప్రేమ కథ, ఆమె మరణం, ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ కోటలో తిరుగుతుందని నమ్మకం. చరిత్ర ప్రకారం ఈ కోటలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అనేక మంది సైనికులు ఇక్కడే మరణించారు. అన్ని బాధలు, అరుపులు, రక్తపాతం ఆ గోడలను చిక్కిపోయాయా? కొంతమంది పరిశోధకులు చెప్తుంది ఏమిటంటే, పాత కట్టడాలు, ఖాళీ ప్రదేశాలు మన మైండ్లో భయం సృష్టిస్తాయి. కానీ అక్కడ పనిచేసే కొందరు మాత్రం అది భయం మాత్రమే కాదు, ఏదో ఉంది. ఒకసారి అర్ధరాత్రి 1 o'clock సమయంలో సీసీటీవీ కెమెరాలో ఒక నీడ కదులుతున్నట్టు రికార్డ్ అయింది.
తర్వాత చెక్ చేయగా ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. విజ్ఞానపరంగా చూస్తే అది కెమెరా గ్లిచ్ కావచ్చు, కానీ అక్కడ ఉన్నవారికి మాత్రం అది సరిపడిన సమాధానం కాదు. ఇప్పటికీ గోల్కొండ కోటలో రాత్రి గడపడానికి చాలామంది ధైర్యం చేయరు. ఎందుకంటే నిశ్శబ్దంలో కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, ఖాళీలో కొన్ని నీడలు కనిపిస్తాయి. మనం ఒంటరిగా ఉన్నాం అనుకున్నప్పుడు ఎవరైనా మనల్ని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజమా లేదా మన ఊహ మాత్రమేనా? గోల్కొండ కోట గోడలు మాత్రమే ఆ నిజం తెలుసు. గోల్కొండ గోడల మధ్య వినిపించిన అడుగుల శబ్దాలు, కుందన్బాగ్ ఇంట్లో వెలిగిన రహస్య లైట్లు, ఇవి కేవలం పుకార్లా లేక నిజంగా మనకు అర్థం కానిది ఏదైనా ఉందా? మీరు ఈ రెండు కథల్లో దేనిని ఎక్కువగా నమ్ముతున్నారు? కామెంట్ చేయండి. ఇంకా హైదరాబాద్లోని భయంకరమైన ప్రదేశాల కథలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి వచ్చే కథలో మరో రహస్యం మీ ముందుకు వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.